తరతరాలు మునిగిపోయారు అధ్యక్ష. దీనికి ప్రతిస్పందననే ఆనాడు సోషల్ మూవ్మెంట్, సామాజిక ఉద్యమాలు, ఎన్నో సామాజిక ఉద్యమాలు ఈ దేశంలో. అందులో ప్రధానంగా డిప్రెస్ క్లాస్ మూవ్మెంట్, మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ డిప్రెస్ క్లాస్ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము సమానత్వము, ఆత్మగౌరవము, సమాజంలో మా హక్కు, మా గుర్తింపు మాకు రావాలని చెప్పేసి. అధ్యక్ష, దీని ప్రతిఫలమే ఆనాడు ఓ పూనా ప్యాక్టు, 1931లో మొదటిసారి కులగణన. ఆనాటి బ్రిటిష్ రాజ్యంలో డాక్టర్ జేహెచ్ హటన్, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా, has framed a list of depressed classes. 1935 Government of India Act, the depressed classes were recognized as scheduled castes. ఆ తర్వాత అధ్యక్ష 1936లో they were grouped as scheduled, they were listed as scheduled castes. ఇది చరిత్ర అధ్యక్ష. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు వచ్చిన కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ విత్ రిగార్డ్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్, పర్టికులర్లీ ద ఎస్సీస్. 1950 నోటిఫైడ్ షెడ్యూల్ కాస్ట్ బేస్డ్ ఆన్ 96 ఆర్డర్. మన ప్రాంతంలో 1950లో మెడ్రాస్ స్టేట్లో 87 కులాలు, హైదరాబాద్ రాష్ట్రంలో 32 కులాలు. మళ్ళీ 1956లో రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ బేస్డ్ ఆన్ లింగ్విజం. ఆనాడు 60 కులాలు, కామన్గా 4 కులాలు 3 ప్రాంతాలకు, 28 కులాలు తెలంగాణకు, 28 కులాలు ఆంధ్ర. 1976లో 59 కులాలు. 2002లో మళ్ళీ సవరణ, పంబాల మర్జ్ విత్ కొప్పుల వాళ్ళు. తర్వాత తెలంగాణ రాష్ట్రము, ఆనాడు గొడుగలి కమ్యూనిటీ మన ప్రాంతంలో మన రాష్ట్రంలో లేదు కనుక దానికి తొలగించడం జరిగింది. అధ్యక్ష, ప్రధానంగా వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సోషల్ జస్టిస్ మీద అందరూ మాట్లాడతారే, వాట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్? The concept of creating a fair and equal society where everyone has equal rights, samana hakkulu, opportunities, avakashalu, and access to resources, vanarula labhyata, and justice, న్యాయం. దీన్ని సంపూర్ణంగా విశ్వసించింది బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఫూలే గారు, జగజీవనం గారు, అలాంటి గొప్ప నాయకులు. దే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ సోషల్ జస్టిస్. Baba Saheb Ambedkar, he dedicated his life for elimination of caste and upliftment of marginalized communities. His visionary efforts played a very crucial role in getting the fundamental rights, reservations. Reservation ఇందులో విద్యలో, ఉపాధిలో, రాజకీయంగా. అధ్యక్ష, ఈ మూడిట్లో అన్నిట్లో ముఖ్యమైనది విద్య. ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ద సొసైటీ టు చేంజ్, గ్రో, బికమ్ వైబ్రెంట్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎ కల్చరల్ చేంజ్ ఈజ్ త్రూ ఎడ్యుకేషన్. సర్వము విద్యలో ఉంది. విద్యావంతుడు కావాలి, ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని వేస్తుంది, అకౌంటబుల్ వస్తుంది, కల్చరల్ చేంజ్ వస్తుంది, అండ్ డెమోక్రసీ బికమ్స్ మోర్ వైబ్రెంట్. దిస్ ఈస్ ద బేసిక్ టూల్ ద ఇండియన్ సొసైటీ నీడ్స్, అండ్ దిస్ ఇస్ ద బేసిక్ టూల్ అనగారిన కులాలు, ఈ వర్గాలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు కావలసింది. అన్నిట్లో మొదలైంది, అన్నిట్లో మొట్టమొదటిది ప్రమాణాలతో కూడిన విద్య, దాంతో సహా నైపుణ్యం. అధ్యక్ష,
ఇక ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఉంటుంది, పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి మనకు. కేటగరైజేషన్ చరిత్ర అధ్యక్ష 1950 1965 1965లో కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has constituted a committee called Lokur Committee. This Lokur Committee, the purpose of this Lokur Committee was for revision of the list of SCs and STs, to study the results of reservation in the last 15 years. ఆ రిజర్వేషన్ యొక్క ప్రతిఫలాలు గత 15 సంవత్సరాలు ఏ రకంగా ఉన్నాయని దాన్ని కూడా స్టడీ చేయమని చెప్పింది అధ్యక్ష. వారి అబ్జర్వేషన్స్ major and politically organized SC communities which are politically organized were receiving a major share of the benefits. Marginalized SC communities were being left behind. ఈ రకంగా నష్టం జరిగింది అధ్యక్ష. వారి రికమెండేషన్ టు ఎన్ష్యూర్ ఫేర్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సమాన ప్రయోజనాలు సమాన పంపిణీ అమంగ్ ఆల్ ద ఎస్సీస్, ద కమిటీ రికమెండెడ్ ఫర్ సబ్ క్లాసిఫికేషన్ ఇన్ 1965. ఆ తర్వాత మొదటి రాష్ట్రం దేశంలో ఎక్కడైతే కేటగరైజేషన్ జరిగింది అది పంజాబ్ రాష్ట్రము, ఆ తర్వాత హర్యానా, ఆ తర్వాత తమిళనాడు అధ్యక్ష. ఈ యొక్క అసమానతలు పెరగడం వల్ల అణగారిన వర్గాలలో కులాలలో అభద్రత చోటు చేసుకొని ఆందోళన, మా హక్కులు మాకు కావాలి, మా వాటా మాకు కావాలి, మా గుర్తింపు మాకు కావాలి అనే ఉద్యమం మొదలైంది అధ్యక్ష. కొన్ని రాష్ట్రాలలో ప్రధానంగా ఇన్ ద మిడ్ ఆఫ్ 1990s ఈ ఉద్యమం మొదలై వర్గీకరణ ఉద్యమం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. దీనిపైన ఆ రోజు ప్రభుత్వం స్పందించి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసింది. The then government constituted Ramchandra Raju Commission to study the demand for categorization. What are the recommendations? Ramchandra Raju, Justice Ramchandra Raju has recommended for categorization of the entire Dalit groups into 4 categories: A, B, C, and D. What was the basis? Number one, inter-se backwardness. ఇంటర్సే బ్యాక్వర్డ్స్ అంటే కులాల మధ్య వెనుకబాటుతనం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, జనాభా, ఈ 4-5 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు కమిషన్ రికమెండ్ చేసింది అధ్యక్ష. ఆనాటి జనాభా 77 లక్షలు. సెన్సస్ ఏది తీసుకున్నది 1981 అధ్యక్ష. 1996-97లో రిపోర్ట్ 95లో రిపోర్ట్ సబ్మిట్ చేసిన దెన్ కమిషన్ హాజ్ నాట్ టేకన్ అప్ 1991 సెన్సస్ బట్ ఇట్ హాజ్ టేకన్ అప్ 1981 సెన్సస్. వాట్ ఇస్ ద మేజర్ రీజన్? ద రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా did not have the information regarding to the latest caste census. కనుక 1981 సెన్సస్ తీసుకునేసి దానికి అనుకూలంగా దాని ఆధారంగా ఈ వర్గీకరణ కేటగరైజేషన్ జరిగింది అధ్యక్ష. ఆనాడు 4 వర్గాలు: SCA రెల్లి అండ్ సబ్ కమ్యూనిటీస్, SCB మాదిగ అండ్ సబ్ కమ్యూనిటీస్, SCC మాలా అండ్ సబ్ కమ్యూనిటీస్, SCD ఆది ఆంధ్ర అండ్ సబ్ కమ్యూనిటీస్. వాట్ ఇస్ ద రిజర్వేషన్? గ్రూప్ A 1%, గ్రూప్ B 7%, గ్రూప్ 3 6%, గ్రూప్ D 1%, టోటల్ 15% అధ్యక్ష. ఇందులో ప్రధానంగా ఒక ప్రిన్సిపల్ని అడాప్ట్ చేశారు అధ్యక్ష. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ఆ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్లోనే ద గ్రూప్ 1, ద రెల్లి అండ్ ద అదర్ కమ్యూనిటీస్, which was the lowest in social profession, was given 1%. Even the proportion is 0.25% of the reservation, yet they were given additional reservation of 0.75%.
0.75%, this is the preferential treatment, which is nothing but recognizing the backwardness of those communities. అధ్యక్ష, గ్రూప్ డిలో ఆది ఆంధ్ర 3 కమ్యూనిటీలు అధ్యక్ష, వారికి 1% ఇప్పుడు అధ్యక్ష. 2004లో ఆనాడు సుప్రీంకోర్టు ఈ క్లాసిఫికేషన్ కేటగరైజేషన్ చెల్లదని చెప్పి ఓ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత 2004లో ఇదే అసెంబ్లీలో ఓ తీర్మానం రిక్వెస్టింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ ఫేవరబుల్ మెజర్స్ ఫర్ క్లాసిఫికేషన్. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ని అపాయింట్ చేసింది. ఉషా మెహ్రా కమిషన్, వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ఉషా మెహ్రా కమిషన్? All the sections got justice in SC classification. Therefore, again, SC classification or categorization is necessary. It recommended for amendment to the Article 341. ఇది చరిత్ర అధ్యక్ష. ఆ తర్వాత మనకు దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇది చాలా పాత కేసు అధ్యక్ష.